రైట్. వివేక్ బాబు గారు విన్నారు కదా! ప్రతిపక్ష హోదా అనేది లే అడిగితే వచ్చేది కాదు. ప్రజలిస్తే తీసుకోవాలన్నారు పవన్ కళ్యాణ్ గారు. అట్ ద సేమ్ టైమ్ కాదు కూడదని మంకుపట్టు పడితే మరి జర్మనీకి వెళ్ళాలి అని కొంచెం ఆయన వ్యంగ్యంగా మాట్లాడటం జరిగింది. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అలా మాట్లాడారంటారు? యాహ్! అంటే ఉన్న నిజం అదే ఇందాక చెప్పినట్టు ప్రజలు ఇవ్వాల్సిన ప్రతిపక్ష హోదాని మనమెలా ఇస్తామో, గతంలో ఒకసారి ఆయన మాట్లాడిన ఇంకొక బయట ఒకసారి నేను మీకు వినిపిస్తాను చూడండి. చివరికి ఏం జరిగింది? పైన దేవుడు ఉన్నాడు, ప్రజలు ఉన్నారు. దేవుడు ప్రజలు ఏ స్థాయిలో గువ్వ గుయ్యి అనిపించే మాదిరిగా కొట్టారు అన్నది. అంటే మనకు గతంలో చరిత్ర ఏది మర్చిపోతుందనో లేకపోతే మనము విర్రవీగిన ప్రతిసారి మనం నేల మీద తీసుకురావడానికి కర్మ కావచ్చు, టైం కావచ్చు అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. మనంతటి వాళ్ళు లేరనుకున్న ప్రతిసారి ప్రజాస్వామ్యంలో ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు ఉద్దండులు, రామారావు లాంటి వాళ్ళు, మనకు ఎన్టీఆర్ లాంటి వాళ్ళు ఎంత పెద్దవాళ్ళు, ప్రజానాయకులుగా వాళ్ళు చిరస్థాయిగా ప్రజల మనసులో నిలిచిన వాళ్ళు కూడా ఓటమి పాలయ్యారు. వాజ్పేయి లాంటి వాళ్ళు ఉద్దండులు, వీళ్ళంతా రాజకీయ ఉద్దండులు. వాళ్ళు దేశంలో వాళ్ళకంటూ ఒక గుర్తింపు, గౌరవం ఉంది. అలాంటి వాళ్ళు కూడా ప్రజల దగ్గరకు వచ్చేసరికి ఓడిపోయారు. కానీ అది ఈయన ఎప్పుడు ఏ రోజే గానీ గుర్తు పెట్టుకోకుండా గత 5 ఏళ్లలో నా అంతటి వాడు లేడు, నేనుంటాను, మీరంతా అనుకుంటూ ఉండేసరికి రాష్ట్రంలో ప్రజలు ఏం జరిగింది చూపించడం జరిగింది. ఇకనైనా ఆయన తన తీరును మార్చుకోవాలని చెప్తున్నాం అంతే. రైట్. మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి వైసీపీ అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణరావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మణరావు గారు నమస్తే సార్. నమస్తే అండి లక్ష్మణరావు గారు. నమస్తే లక్ష్మణరావు గారు, ఏదైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళటం, కాసేపటికే మిగతా తన ఎమ్మెల్యేలు అందరితో కూడా కలిపి వాకౌట్ చేయడం జరిగింది. అయితే మేము ప్రజల్లో ఉంటాం కానీ మాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే మేము వస్తామని అనడం ఎంతవరకు అటు పలువురు రాజకీయ విశ్లేషకులు కూడా ఇది కరెక్ట్ కాదని విమర్శలు చేస్తున్న పరిస్థితి. ఏ కోణంలో చూడాలి? పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అయిన విధానాన్ని ఎలా చూస్తారు? లక్ష్మణరావు గారు, మీకు ప్యానల్ సభ్యులకి, ఏఎన్ఎన్ న్యూస్ వీక్షకులకి, యాజమాన్య హృదయపూర్వకం. నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున అసెంబ్లీలో అడుగుపెట్టి మా యొక్క ఎవరైతే మా ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరూ కూడా గవర్నర్ గారు ప్రసంగం అయినప్పుడు మాకు ప్రతిపక్ష హోదా కల్పించడం అని చెప్పి అక్కడ డిమాండ్ చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో మేము హైకోర్టులో మాకు లీగల్గా వెళ్ళాం, మాకు ప్రతిపక్ష హోదా కల్పించండి అని చెప్పి హైకోర్టుకి వెళ్తే, అదే హైకోర్టు వారు ఏమని అడిగారు స్పీకర్ గారిని, అయ్యా మీరు ఎందుకని ప్రతిపక్ష హోదా కల్పించట్లేదు, ఏంటి అసలు అక్కడికి మీకున్నటువంటి ఇబ్బంది ఏంటని అడిగితే, మరి మీరు ఏదో ఒక సమాధానం చెప్పాలి కదా హైకోర్టుకి, మీరు ఎందుకు ఈ 9 నెలలు మీరు సమాధానం చెప్పలేకుండా దాగుతున్నారు, ఎందుకు దాగుంటున్నారు సార్, ఇగో ఈ రీజన్ బట్టి మేము ప్రతిపక్ష హోదా మేము ఇవ్వలేకపోతున్నాం, ఇగో ఇదే కారణం అని మీరు న్యాయ వ్యవస్థకి చెప్పాలి కదా. ఎందుకు దొంగసాటుగా దాగోడు? మీకేమైనా ఏమడిగినావు? మీ ఆస్తులు అడిగినావా, లేదా ఇంకేమైనా అడిగినావా? ప్రజల పక్షాన, ప్రజల కోసం మేము పోరాటం చేయడానికి మాకు ప్రతిపక్ష హోదా కల్పించండి. ప్రతిపక్ష హోదా అంతా అలంకరణ కాదు, ప్రతిపక్ష హోదా అంతా ఏదో మాకు సూటు బూట్లు వస్తాయని కాదు, ప్రతిపక్ష హోదా అంతా ఏదో బొగ్గకారు వస్తుందని. లక్ష్మణరావు గారు, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు? మీరు సెకండ్ లార్జెస్ట్ పార్టీగా 21 సీట్ల కంటే 1 సీటు ఎక్కువ వచ్చినా మీకు ప్రతిపక్ష హోదా దక్కేది, అది అడిగితే ఇచ్చేది కాదు, ప్రజలు ఇవ్వాలి, ప్రజా తీర్పును మీరు గౌరవించాలంటున్నారు. వస్తానండి, ఆ మ్యాటర్ వరకు వస్తాను. సమయం తక్కువ, టాపిక్ డైరెక్ట్గా వచ్చేయండి. టాపిక్ వచ్చేస్తాను సార్. నేను ఇక్కడ అన్నది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు అడగడానికి కారణం ఏంటంటే, ప్రజలు మాకు మైకు టైం మాట్లాడడానికి మ్యాక్సిమం ఎక్కువ వాళ్ళతో పాటుగా సమానంగా ఇవ్వకపోయినా ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు టైం ఉంటుంది. ఆ 10 నిమిషాలు 20 నిమిషాల టైంలో మేము మాట్లాడడానికి ఉపయోగపడుతుంది అని ప్రతిపక్ష హోదా ఇవ్వడం జరిగింది. లేదు కాదు మీరు ఎందుకు భయపడతామన్నారు? ప్రతిపక్ష హోదా ఇస్తే దేనికి భయం? ఇప్పుడు ఇది కాదు కదా, ఇది రాజ్యాంగంలో ఏమో రాసలేదు కదా, ఇన్ని సీట్లు వస్తేనే ప్రతిపక్షం 175 సీట్లకి 25 రావాలి, లేదా 250కి 50 సీట్లు రావాలని వస్తేనే కానీ ప్రతిపక్ష హోదా రాదని రాజ్యాంగంలో ఎక్కడ లేదే, మీ రూల్ ఆఫ్ బుక్లో కూడా లేదే, ఎలా మాట్లాడతారు మీరు? మేము ఒకటే చెప్తున్నాం, అది మ్యాండేటరీ అయితే కాదు, సీట్లతో మ్యాండేటరీ కాదు.
ఏ పార్టీ అధికారంలోకి ఉంటే ఆ పార్టీ అధికార పక్షం, ఏ పార్టీ అయితే ఓడి